స్వామి హనుమ అశోకవనంలో ఒక్కసారి జయమంత్రం చెప్పారు. శ్లోకాల్లో జయమంత్రం అనరు, కానీ ఆ శ్లోకములకు ఉన్నటువంటి శక్తి చేత వాటిని జయమంత్రము అని పిలుస్తారు. ఎటువంటి కార్యమైనా ఆ జయమంత్ర ప్రభావము చేత నిర్వహింపబడుతుంది అని పెద్దలు నమ్మారు. ఎందరో దానివల్ల ఫలితాన్ని పొందారు. అందుచేత జయమంత్రం అంటే అంత శక్తివంతమైనటువంటి మంత్రం. జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం.